23rd లా కమిషన్ కొలువుదీరింది. ఈ 23rd లా కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో యూసీసీకి సంబంధించి యాడ్ చేశారు. అండ్ యూసీసీ మీద ఒక వర్క్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అందులో ఇచ్చిన దాంట్లో రిఫరెన్స్ నోటిఫైడ్ ఆన్ మండే దాంట్లో రాసింది ఏంటంటే ఎగ్జామిన్ ద ఎగ్జిస్టింగ్ లాస్ ఇన్ ద లైట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ టు సజెస్ట్ వేస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిఫార్మ్ అండ్ ఆల్సో టు సజెస్ట్ సచ్ లెజిస్లేషన్స్ యాజ్ మైట్ బి నెసరీ టు ఇంప్లిమెంట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో యూసీసీ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అంబేద్కర్ గారు అప్పుడే మెన్షన్ చేశారు. సరే, అది ఆదేశిక సూత్రాల్లోని అంశాలని ఎగ్జామిన్ చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్లాలని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కోట్ చేశారు. అంటే యూసీసీ వర్క్ నడుస్తున్నట్టుగా మనం భావించాలా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదు ఉంది. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చాలా క్లియర్ గా ఏముందంటే దట్ వీ షుడ్ హ్యావ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్. అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు. దీన్ని వ్యతిరేకించిన ఆ మనిషి నెహ్రూ. అవును, ఆయన హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చాడు. ఆయన హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన రిజైన్ చేసి అంబేద్కర్ గారు చెప్పారు, నేను ఇట్లాంటి క్యాబినెట్ లో నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన నేను బతుకుంటే దాకా నేను ఇది అలౌ చేయనని చెప్పారు ఆయన. సేమ్ ఆర్టికల్ 370 గురించి కూడా అదే గొడవ చేశారు ఆయన. ఆ టైంలో ఆయన 2 సార్లు ఓడిపించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి పూలదండలు వేస్తారు అంబేద్కర్ గారికి. 2 సార్లు అంబేద్కర్ గారిని ఓడిపించిన పార్టీ కాంగ్రెస్ మహారాష్ట్ర నుంచి. 2 సార్లు ఆయన ఇంకో పార్టీ క్యాండిడేట్ అవుటర్ బాంబే నుంచి ఒకటి ఉండే, ఇంకోటి మహారాష్ట్ర ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి. 2 సార్లు కాంగ్రెస్ ఓడిపించారు. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నా దగ్గర ఉన్నది పాత డాక్యుమెంట్ ఒకటి ఉంది. 78,000 ఓట్స్ ఇన్వాలిడ్ చేశారు అంబేద్కర్ గారిది. ఆ టైంలో బ్యాలెట్ బాక్స్ వేయడం కదా. ఎవరు చేశారు? నెహ్రూ యూజ్డ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. అంబేద్కర్ గారు గెలవాల్సిన ఎలక్షన్ ఓడిపోయింది ఎట్లా అంటే 78,000 ఓట్లు ఇన్వాలిడ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ యూజ్ చేసి 23rd లా కమిషన్ లో మనకి రెఫరెన్స్ ఇచ్చారు ఒకటి. అంటే మీ చట్టం ఎగ్జామిన్ చేయండి. ఇది ఒకటే కాదు, చాలా చట్టాలు ఉన్నాయి దాంట్లో. ఇది కూడా ఒకటి ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మెయిన్ పాయింట్స్ ఏంటి? డిఫరెంట్ కమ్యూనిటీస్ లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, నికా చేస్తారు ముస్లిమ్స్. హిందువులేమో పెళ్లిళ్ళు, పూజారి పెళ్లిళ్ళు చేస్తారు. కొంతమంది ఆర్య సమాజ్కి వెళ్తారు. విత్ ఇన్ హిందూ కమ్యూనిటీ చాలా డిఫరెంట్ పెళ్లిళ్ళు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొంతలాంటి పూజారులు ఉంటారు. మా దాంట్లో కేరళలో ఉన్న నాయర్ మేనన్ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్, హిందూస్లో పూజారి ఉండరు, ఎల్డర్స్ చేపిస్తారు, పెద్దోళ్ళు చేపిస్తారు పెళ్లి. అది కూడా 3 నిమిషాలు అయిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ క్రిస్టియన్స్కి ఉంటుంది. క్రిస్టియన్స్కి చర్చ్లో చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు. ముస్లిమ్స్కి ఏమో నికా అంటారు. దాంట్లో అడుగుతారు కుబూల్ హై అని అడుగుతారు. కాజీ వాళ్ళు పెళ్లి చేపిస్తారు. ఈ మూడిట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు హిందూస్కి ఒకటే చట్టం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి చట్టం లేదు. మీరు ఎట్లా కావాలి మీరు చేసుకోండి. వాళ్ళు ముస్లిమ్స్ ఏమన్నా మా పర్సనల్ లా ఉందన్నారు. అది ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది. అది పర్సనల్ లా మీద వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఇప్పుడు దాకా. 1930s ఎక్కడ వచ్చింది అది ఆ టైంలో. కానీ 23rd లా కమిషన్ ఏం చెప్పారంటే, మ్యారేజ్, డివోర్స్, గార్డియన్షిప్, మెయింటెనెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్, ఈ 5 సబ్జెక్ట్స్. యాక్చువల్లీ ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, ఇది యూనిఫామ్ ఫ్యామిలీ కోడ్. యూసీసీ అని చెప్పి గొడవ చేస్తున్నది. ఇది మీ చట్టాలని ఎక్కడ ఉండట్లేదు. మీరు కాజీతోనే పెళ్లి చేయించుకోండి. ఈ ఓవేసీ వచ్చి ఏదో చెప్తుంటాడు, ఏం లేదు. యూ విల్ గెట్ యువర్ మ్యారేజ్ డన్ త్రూ కాజీ. చర్చిలో పని చేస్తున్న క్రిస్టియన్స్ చర్చ్లోనే చేసుకోవచ్చు. హిందువులు ఆర్య సమాజ్కి వెళ్తారో, రెగ్యులర్ పూజలు పెట్టుకుంటారో, పంతులు పెట్టుకుంటారో, మీరు చేయించుకోండి. కానీ దాని తర్వాత ఉన్న రూల్స్ సేమ్ ఉంటుంది అందరికీ. బేసిక్లీ మ్యారేజ్ తర్వాత రిజిస్ట్రేషన్. మనం చూసాం అస్సాంలో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు కంపల్సరీ. మీరు ఏ రిలీజన్ అయినా కానీ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ తెలిసిపోతుంది. మీరు బాల్యవివాహం చేస్తున్నారా, చైల్డ్ మ్యారేజ్ నడుస్తుందా, లేకుంటే ఇదే మంచి 5 మంది పెళ్లి చేసుకున్నాడా, 6వ పెళ్లి చేసుకుంటున్నాడా తెలిసిపోతుంది. గవర్నమెంట్ రికార్డ్స్లో కంప్యూటరైజ్ చేస్తే తెలిసిపోతుంది. అందుకే ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు ఆధార్ నౌ. సెకండ్ థింగ్, డివోర్స్. హిందూస్కి చాలా క్లియర్గా ఉంది. డివోర్స్ చేయాలంటే కోర్టుకి వెళ్తారు. కోర్టు ఏమంటారు, 6 నెలలు టైం ఇస్తారు. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు అంటున్నారు. రీకన్సిలేషన్ ట్రై చేస్తారు, కౌన్సిలింగ్ ట్రై చేస్తారు, ఫ్యామిలీ కోర్ట్. కాకపోతే లాస్ట్లో డివోర్స్ ఇచ్చేస్తారు. నౌ దేర్ ఇస్ ఇన్స్టెంట్ డివోర్స్. మీరు 6 నెలలు కూడా వెయిట్ చేయక్కర్లేదు. మ్యూచువల్ కన్సెంట్లో ఇఫ్ యూఆర్ డివోర్సింగ్ దర్ ఇస్ నో ప్రాబ్లం. ద ప్రాబ్లం ఓన్లీ ఇస్ మీరు కొట్లాడి మీరు నాకు అలిమినీ కావాలి, నాకు మెయింటెనెన్స్ కావాలంటే అప్పుడు మారిపోతుంది. థర్డ్ వన్ ఇస్ గార్డియన్షిప్. డివోర్స్ అయిందండి, పిల్లలు ఎవరితో వెళ్తారు? సపోజ్ 2 పిల్లలు ఉన్నారు. ముస్లిమ్స్లో డిఫరెంట్ రూల్ ఉంది, హిందూస్లో డిఫరెంట్ రూల్ ఉంది, క్రిస్టియన్స్లో డిఫరెంట్ రూల్ ఉంది, పార్సీస్, జైన్స్, సిక్స్ డిఫరెంట్ రూల్స్. దీని అన్ని చట్టాలు ఇప్పుడు పార్సీస్ కానీ, హిందూస్ కానీ, సిక్స్ కానీ, జైన్స్ కానీ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసిన హిందూ కోడ్లో. కానీ ఇప్పుడు మారిపోతుంది. ఇప్పుడు పార్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ అవి యూనిక్ ప్రాబ్లం. వాళ్ళ దాంట్లో ఒక అమ్మాయి, పార్సీ అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ నుంచి బయట వెళ్ళి పెళ్లి చేసుకుంటే దే ఆర్ అవుట్లాడ్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ దే ఆర్ అవుట్లాడ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. వాళ్ళు ఎంటర్ చేయలేరు. మళ్ళీ వాళ్ళ ఫైర్ టెంపుల్లో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అన్ని వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మెయిన్ టెంపుల్ ఉంటుంది, ఫైర్ టెంపుల్ అని. మన దగ్గర ప్యారడైజ్ దగ్గర చర్మాస్ ఒకటి ఉంది, ప్యారడైజ్ హోటల్ దగ్గర చాలా పాత ఫైర్ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ వెళ్ళారు వాళ్ళు. ఒకసారి యూ మ్యారింగ్ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ. చాలా మంది ఉన్నారు. స్మృతి ఇరానీ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మ్యారీడ్ లైక్ దట్, హూ హస్బెండ్స్ గాట్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఆర్ వైఫ్స్, ఇద్దరు. 4వది మెయింటెనెన్స్. అది మనం చూసాం, షాబాను కేసు నుంచి మొదలైంది. హిందూస్లో మెయింటెనెన్స్ ఏంటి? కోర్ట్ డిసైడ్ చేస్తుంది వీటికి ఎంత జీతం ఉంది, అమ్మాయికి ఉద్యోగం లేదు అంటే ఇంత డబ్బులు ఇవ్వాలి. అమ్మాయికి ఉద్యోగం ఉంది, అమ్మాయి వీడికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు,
సో అమ్మాయికి తక్కువ ఇవ్వాలి. సరే అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే దెన్ ద మెయింటెనెన్స్ విల్ స్టాప్. చాలా రూల్స్ ఉన్నాయి అట్లాంటిది. ముస్లిమ్స్లో ఇద్దత్ రూల్ ఉంది. ఇద్దత్ అంటే సపరేట్ రూల్. అది సమ్టైమ్స్ హస్బెండ్ గివ్స్ మనీ టు ద వైఫ్ బిఫోర్ మ్యారేజ్. అది కాకుండా ఇప్పుడు మనం చూసిన షాబాను కేసులో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ కర్ణాటక హైకోర్టు. కర్ణాటక కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు దట్ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ముస్లిం ఉమెన్ కి డివోర్స్ తర్వాత హస్బెండ్ హాస్ టు గివ్ మెయింటెనెన్స్. తలాక్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ట్రిపుల్ తలాక్ అవుట్లో చేశారు, కానీ మెయింటెనెన్స్ కి నౌ దే గెటింగ్ ఫ్రమ్ ద కోర్ట్స్ డైరెక్ట్లీ ఆర్డర్ తీసుకొస్తున్నారు. కానీ దానికి ఒక మహిళ కోర్టుకి వెళ్ళాలి. ఈవెన్ ట్రిపుల్ తలాక్ దానికి స్టాప్ చేయడానికి, క్రిమినల్ చేయడానికి దే హావ్ టు గో టు ద కోర్ట్. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు ఇవ్వాలి. చాలా మంది ముస్లిం మహిళలు చేయరు అది. ఎనీవే ఈ చట్టాలు వస్తే అన్నీ పోతుంది సాయి గారు. లాస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి వచ్చే ప్రాపర్టీ. ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ రిలీజన్కి డిఫరెంట్ ఉన్నారు సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద హిందూ కమ్యూనిటీ, నాకు తెలుగు దాంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కానీ ఎంత వస్తుందో నాకు తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళ డివిజన్ ఈక్వల్ ఉంటుందా? 50-50 ఇస్తారా ప్రాపర్టీ? లేకుంటే అమ్మాయికి తక్కువ ఇచ్చి అబ్బాయికి ఎక్కువ ఇస్తారా? అమ్మ నీ పెళ్లికి ఎక్కువ ఖర్చు చేసావని చెప్పి అమ్మాయికి తక్కువ చేస్తారా? అది కూడా ఉండొచ్చు. కానీ మా దాంట్లో, మా కమ్యూనిటీలో, కేరళలో వచ్చే నాయర్ మేనన్ కమ్యూనిటీలో మేము మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం. కోచాట్లు అనేది నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, మా అమ్మగారి ఇంటి పేరు. సో మ్యాట్రిలీనియల్ సిస్టంలో అమ్మాయికి ప్రాపర్టీ వస్తుంది మొత్తం. కానీ ఇప్పుడు అది కూడా మారిపోయింది. ఎందుకంటే అమ్మాయిలు కూడా అంటున్నారు వాళ్ళు మా బ్రదర్స్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే కేస్ బై కేస్ బేసిస్లో. కానీ ముస్లిమ్స్లో అది లేదు, క్రిస్టియన్స్లో ఇంకా లేదు. ఎక్కడ అమ్మాయికి ముస్లిమ్స్ అసలు చాలా తక్కువ వస్తుంది ప్రాపర్టీ, 10% ఇస్తుంది. అది కూడా ఇవ్వరు ఒకసారి. ఇట్స్ రాంగ్ టోటలీ. ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా, వాళ్ళ అమ్మ నాన్న ప్రాపర్టీ వాళ్ళకు కూడా ఎందుకు రాకూడదు? లాస్ట్లో క్రిస్టియన్స్ని తీసుకుంది. మిగతా చిన్న చిన్న కమ్యూనిటీస్ వాళ్ళ రూల్స్ ఉన్నాయనుకోండి. క్రిస్టియన్స్ ఏమైందంటే క్రిస్టియన్స్లో అమ్మాయికి యూజువలీ కేరళ లాంటి రాష్ట్రాల్లో వేర్ క్రిస్టియన్స్ ఆర్ మోర్, పెళ్లి చాలా పెద్ద చేపిస్తారు, డబ్బులు డౌరీ హెవీగా ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ నువ్వు వచ్చి అడగకమ్మా నా దగ్గర డబ్బులు, మళ్ళీ వచ్చి ప్రాపర్టీ అడగద్దు, మీ అమ్మ మీ నాన్న మీ అన్నలు తమ్ముడు వాళ్ళకి ఇచ్చేస్తాం, కానీ నీకు లేదు ఇంకా, ఇప్పుడు అయిపోయింది రిలేషన్షిప్ ప్రాపర్టీ వైజ్. అది మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ కోటైంలో ఒక స్కూల్ నడిపిస్తుంది ఆమె. షీ వెంట అండ్ ఛాలెంజ్డ్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఆమె ఛాలెంజ్ చేసి వాళ్ళ బ్రదర్స్తో కొట్లాడ జరిగింది. ఆమెకి ఆ ప్రాపర్టీ ఇవ్వలేదు వాళ్ళు డివిజన్, వాళ్ళ అమ్మ నాన్న పోయిన తర్వాత. షీ వన్ ద కేస్ అండ్ షీ గాట్ ఇట్. ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా ఆ లా కోర్ట్ చేస్తే, ఆ కేసు కోర్ట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు ఇది మొత్తం ఒకటే లా అయిపోతుంది సాయి గారు. మీరు ఎనీ రిలీజియన్ ఎనీథింగ్, మీ మ్యారేజ్ లాస్ విల్ బి సేమ్, బట్ యువర్ ప్రొసీజర్స్ విల్ బి డిఫరెంట్. మీ పెళ్లి మీరు ఎట్లాగా చూపించుకోవచ్చు. దాని తర్వాత డివోర్స్ అయితే ఒకటే రూల్ చట్టం అందరికీ. ఇప్పుడు చూడండి, ఈవెన్ మన హేమామాలిని పెళ్లి చేసుకోవాలంటే మనోడు ఏం చేశాడు, ధర్మేంద్ర, ఈ కన్వర్టెడ్ టు ముస్లిం. పేరు ఇప్పుడు కూడా ధర్మేంద్ర అని పెట్టుకున్నాడు, కానీ ఈ కన్వర్టెడ్ ముస్లిం టు డూ ఎ సెకండ్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. అది కోర్టులు ఇప్పుడు ఇన్వాలిడ్ చేసేస్తున్నారు దాన్ని కూడా. సో ఇట్లాంటి జరగకుండా ఉండడానికి ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు అందరికి ఒకటే లా ఉంటుంది. 4 పెళ్లిలు మీరు చేసుకోలేరు. దాట్ అగైన్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ డిబేట్, బట్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్. సెకండ్ థింగ్, ఇన్హెరిటెన్స్ మీకు ఎంత వస్తుంది. మీ డివోర్స్ అయితే మీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు, మీరు అమ్మ దగ్గర వెళ్తారా, పిల్లలు నాన్నగారి దగ్గర వెళ్తారా, అది డిసైడ్ చేయాల్సింది వాళ్ళు గార్డియన్షిప్ డిసైడ్ చేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా నేను విన్నాను, ఐ డోంట్ నో వెల్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ముస్లిమ్స్కి ఐ బిలీవ్ ఇది అడాప్షన్ లేదనుకుంటారు, అడాప్ట్ చేయలేరంట యాజ్ పర్ దేర్ పర్సనల్ లా. సో అగైన్ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. వై నాట్? దే షుడ్ బి ఏబుల్ టు అడాప్ట్ చేయాల్సింది. వాళ్ళకు కూడా ఒకటే చట్టం ఉండాలి అందరికి అడాప్షన్ ఉన్నప్పుడు. సో ఈ చట్టాలు వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని లా కమిషన్కి నోటిఫై చేశారు. 23వ లా కమిషన్ వచ్చింది సాయి గారు. 22వ ఆగస్ట్ 31కి అయిపోయింది వాళ్ళది. ఆర్టికల్ 44లో మీరు చెప్పినట్టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందని క్లియర్గా చెప్పారు. అప్పుడే మన కాన్స్టిట్యూషన్లో ఉంది, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఉంది, కానీ నెహ్రూ అది ఇంప్లిమెంట్ చేయలేదు కావాలని చెప్పి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం. దీనికన్నా ముందున్న 22వ 23 లా కమిషన్ కూడా డిస్కస్ చేశారు సాయి గారు దీని గురించి. దే హావ్ డిస్కస్డ్ ఇట్. ఇట్ ఇస్ నాట్ దట్ దే హావ్ నాట్ డిస్కస్డ్ ఇట్. సో డెఫినెట్గా డిస్కస్ చేసిన తర్వాత ఏం చేశారు, ఈ 21st and 22nd లా కమిషన్, స్పెషల్లీ 22nd లా కమిషన్లో వాళ్ళు సజెషన్స్ అడిగారు. మీరు సజెషన్స్ ఇవ్వండి మేము ఇట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అంటే 80 లక్షల సజెషన్స్ వచ్చింది సాయి గారు ఆన్లైన్. 5 లక్షల ఫిజికల్ సబ్మిషన్స్ వచ్చి సబ్మిట్ చేసి వెళ్ళారు ఫిజికల్గా. నా అంచనా ప్రకారం మోస్ట్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ వుడ్ హావ్ కమ్ ఫ్రమ్ ద ముస్లిం సైడ్. ఈ 80 లక్షల మినిమం ఒక 70 లక్షలు ముస్లిం సైడ్ నుంచి ఉంటుంది. వాళ్ళ కన్సాలిడేటెడ్ క్యాంపెయిన్ నడిపించారు ఈవెన్ ఇన్ కేరళ. మీరు అందరు వెళ్ళి ఫైల్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఈ కమిషన్ కూడా 23rd లా కమిషన్ కూడా ఇప్పుడు సజెషన్స్ అడుగుతారు. అప్పుడు కూడా చూడండి, హిందువులు అందరూ ఇంట్లో కూర్చుంటారు మనం ఓట్ వేసేటట్ల. బట్ వీ షుడ్ ఆల్సో ఎవ్రీబడీ షుడ్ గో అండ్ గివ్ దర్ ఒపీనియన్. క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఎవరైనా కానివ్వండి, అది వాళ్ళ రిలీజియస్ లీడర్స్ తీసుకెళ్తారా, వాళ్ళ పొలిటికల్ లీడర్స్ తీసుకెళ్తారా, అది మనం చూడాల్సింది. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సింది. ఇది కోర్టు కూడా ఆపదు, ఎందుకంటే ఇది కోర్ట్సే చెప్పారు. చెప్పింది సుప్రీంకోర్టు 10 సార్లు చెప్పారు, ఇప్పుడు దాకా 10 కన్నా ఎక్కువ చెప్పారు. హైకోర్టు చెప్పారు ప్లీజ్ గెట్ యూనిఫామ్ సివిల్ కోడ్, కాన్స్టిట్యూషన్ ఉంది, ఎక్కడుంది అదే అని అడుగుతున్నారు గవర్నమెంట్ దగ్గర. సో గవర్నమెంట్ ఏమంటారు, ఇప్పుడు మేము తీసుకొచ్చాం చూడండి అంటారు. సో దే కెనాట్ ఈవెన్ గో టు ద కోర్ట్స్. అది వీళ్ళకి చాలా మంచిగా తెలుసు సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.